కె తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ 9వ భాగంతో మీ ముందుకొచ్చింది మీ శిరీష. ఇంతవరకు నడిచిన కథ. సుప్రసిద్ధ సినీ నటుడు మధుచంద్ర నివాస భవనం పేరు ఇంద్రధనస్సు. కొత్త నటీనటుల ఎంపిక సమయంలో నీలను చూస్తాడు మధుచంద్ర. ఆమె వల్ల గత స్మృతులు ఏవో మనసులో మెదిలిన మధుచంద్ర నీలకు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తాడు. మధుచంద్ర భార్య శిల్ప సినిమాల్లో నటించడం అతనికి ఇష్టం ఉండదు. ఓ బ్లూ సినిమాలో శిల్పను చూస్తాడు మధుచంద్ర. ప్రహ్లాదరావు గారి సినిమాలో నీల మధుచంద్ర నటిస్తారు. ఆ సినిమా గొప్ప విజయాన్ని పొందుతుంది. దీప్తిని భరత్కిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటాడు మధుచంద్ర. తనతో పాటు కథానాయకగా నటించిన శివరాణి ఇంటికి వెడతాడు మధుచంద్ర. దీప్తి వివాహం అవుతుంది. అల్లుడు భరత్కి ఓ పరిశ్రమ అప్పగించాడు. అతడు తన జీవితపు తొలి రోజులు జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాడు. తల్లి తండ్రి లేని మధుని కలెక్టర్గా పనిచేస్తున్న దివాకరరావు గారు తన ఇంటికి తీసుకెడతారు. అక్కడే మధు BA పాస్ అవుతాడు. దివాకరరావు గారి భార్య లలితాంబ నెల తప్పుతుంది. గత సంచిక తరువాయి 6 నెలలు గడిచాయి. నిండు చూలాలు లలితాంబ గారు చాలా మట్టుకు గదిలోనే గడుపుతున్నది. ఓ శుభముహూర్తంలో మరో ఆడపిల్లను ప్రసవించారు ఆవిడ. అందరి ముఖాలు మలినమైనాయి. దివాకరరావు గారు వేదాంతిలా నవ్వుకున్నారు. బంగారు బొమ్మలా ముద్దులొలికిపోతోంది పాప. పాపను చూసిన మధు అన్నాడు, శిల్పంలా ఉంది అని. తర్వాత ఆ పేరే సార్థకమయ్యింది. పాప పేరు శిల్ప. సుజాత భర్త మరొక సంవత్సరానికి కానీ విదేశాల నుంచి తిరిగిరాడు. సుజాత కోడె వయసులో ఉంది. మధు అంటే చచ్చే అంత ఇష్టం ఆ పిల్లకి. చల్లని పిల్ల తెమ్మెరలా గిలిగింతలు పెడుతూ ఉంటుంది సునీత ప్రేమ. సుడిగాలిలా కంపరం కలిగిస్తుంది సుజాత ప్రవర్తన. దివాకరరావు గారు ఓ రోజు భార్యతో అన్నారు, లలిత, మన సునీతకి మధునిచ్చి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందు తిరిగినవాడు, రూపం గుణం అన్నీ ఉన్నవాడు, పైగా మనకి మగపిల్లలు కూడా లేరు అని. ఆవిడ ఇంత ఎత్తున ఎగిరిపడింది. ఆ దిక్కుమాలిన వాడికి నా బిడ్డనివ్వడానికి వీల్లేదు. దీనికి కూడా ఏదైనా మంచి సంబంధం చూడండి. మరో మాట అవకాశం ఇవ్వలేదు లలితాంబ. గాఢంగా నిట్టూర్చి ఊరుకున్నారు దివాకరరావు గారు. మరికొన్ని రోజులు గడిచాయి. శిల్ప పెరుగుతున్నది. నెల నెలకి ముద్దులు మురిపంగా. ఆ రోజు సంఘటన మధు జీవితాన్నే మార్చివేసింది. మధు తలనొప్పిగా ఉందని తనకై కేటాయించిన గదిలో పడుకున్నాడు. రాత్రి 9 గంటలైంది. లలితాంబ గారు ఇంకా వంట ఇంట్లోనే ఉన్నారు. దివాకరరావు గారు క్యాంపుకి వెళ్ళారు. పిల్లలంతా చదువుకుంటున్నారు. ఆకలిగా లేదని మధు అన్నం తినలేదు. గదిలో బెడ్ లైట్ కాంతి పల్చగా పరుచుకుంది. ఓసారి లేచి అమృతాంజనం పూసుకొని కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకున్నాడు. మళ్ళా కొద్ది క్షణాల నిశ్శబ్దంగా జరిగిపోయాయి. ఇంతలో మధు ముఖం మీద ఏదో వెచ్చని ఊపిరి, అతని శరీరానికి మెత్తని స్పర్శ ఒకేసారి తగిలాయి. ఉలిక్కిపడ్డాడు మధు. ఎవరు? సునీత? ఏమిటది? ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు? మీ అమ్మగారు చూస్తే బాగోదు, లే. అప్పటికే తన మీదకు వంగిన ఆమెతో అన్నాడు. ఉష్, మాట్లాడకు. సునీత కాదు, సుజాతని. ప్లీజ్ మధు, నిన్ను చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కుతోంది. నన్ను ఆదరించు, కాదనకు. ఇంకా దగ్గరై అతన్ని బంధించసాగింది. సుజా, ఏమిటిది? పెళ్ళైన దానవు, పైగా రేపో నేడో అత్తారింటికి వెళ్ళిపోతావు. ఇది నీకు తగదు. గట్టిగా ఆమెను నెట్టివేస్తూ అన్నాడు మధు. ఆమె పట్టు విడవలేదు. ఇంకా ఇంకా దగ్గర కాసాగింది. ఇంతలో లలితాంబ గారు అటు రావడం, మధు అంటూ సింహగర్జన చేయడం ఒకేసారి జరిగాయి. తన మీదకు వాలి ఉన్న సుజాతను బలంగా నెట్టి ఒక్క ఉదుటను లేచి నిలబడ్డాడు మధు. లలితాంబ గారి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఎంతకు తెగించావురా త్రాష్టుడా? పెళ్ళైన పిల్ల అదే కావాల్సి వచ్చిందా నీకు? ఇంతకాలం నిన్ను మేపినందుకు తగిన శాస్తి చేశావు. వయసొచ్చిన ఇందరాడపిల్లల మధ్య కోడె వయసులో ఉన్న నిన్ను ఉంచడం మాదే తప్పు. తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. పౌరుషం ఉన్నవాడివైతే రేపు తెల్లారి నీ ముఖం చూపించకు. తర్జనితో బెదిరిస్తూ తీవ్రంగా అన్నారు లలితాంబగారు. ఆలోచిస్తూ అలా నిలబడిపోయాడు. ఎంతసేపో. సుజాత లలితాంబగారు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియలేదు. తలనొప్పి ద్విగుణీకృతమయ్యింది. వెచ్చని కన్నీళ్లు స్రవించాయి. పుట్టి బుద్ధెరిగి ఇంతవరకు ఇలా ఏడవలేదు. తలగడ తడిసిపోయి చల్లగా తగిలింది. తను ఎలా మంచం మీద వాలిపోయాడో తనకే తెలియలేదు.
ఇంకా ఇంట్లో ఉండాలనిపించలేదు. మహాత్ముడైన దివాకర్ రావు గారి చలం వల్ల ఇంతవాడయ్యాడు. బిఏ పట్టా పుచ్చుకుని బయలుదేరితే ఉద్యోగం ఏదైనా దొరక్కపోదు. తన అంతస్తు ఇంకా పెంచాలని ఉంది దివాకర్ రావు గారికి. కానీ అది జరగని పని. లలితాంబ గారి దృష్టికి తను ఆనడు. ఈ మధ్య ఆవిడ సునీతకి సంబంధాలు చూస్తోంది. బంధువుల అబ్బాయి ఒకడు డాక్టర్ అస్తమానం రాకపోకలు చేస్తున్నాడు. సునీత అభిప్రాయం మాత్రం తెలియదు. గడియారం 2 గంటలు కొట్టింది. మంచం మించి లేచాడు మధు. సూట్ కేసులో 4 బట్టలు సర్దుకున్నాడు. తన వస్తువులు తీసుకున్నాడు. గది దాటి బయటకొచ్చాడు. ఒక్కసారి సునీత్తో మాట్లాడాలి. ఎలాగూ నిందితుడయ్యాడు. ఇంకా భయమెందుకు? మొండి ధైర్యం, పట్టుదల వచ్చాయి. ఒక విధమైన తెగింపు చోటు చేసుకుంది అతనిలో. మెల్లగా మేడమెట్లెక్కి సునీత గది సమీపించాడు. సుచిత్ర, సుధీర కూడా అక్కడే పడుకున్నారు. వాళ్ల గదిని ఆనుకునే దివాకర్ రావు గారి గది ఉంది. కానీ ఆయన లేకపోవడం చేత దానికి తాళం వేసి ఉంది. ఆయనకి చెప్పి వెళ్లే యోగం తనకి లేదు. ఆయన వారం రోజుల వరకు రారు. ఆ మహనీయుడు తనని ఎలా భావిస్తాడో. గాఢమైన నిట్టూర్పు వెలువడింది మధు నుండి. సునీత మంచాన్ని సమీపించాడు. ఆమె గాఢ నిద్రా పరవశురాలై ఉంది. సునీ మొహంలో మొహం పెట్టి నెమ్మదిగా పిలిచాడు. తుల్లిపడి లేచింది సునీత. మధు, నువ్వా? ఏమిటిలా వచ్చావు? ఈ అర్ధరాత్రి ఇలా? మరి మాట్లాడలేకపోయింది. సునీత, అవతలికిరా, మాట్లాడుకుందాం అని ఆమె చెయ్యి పట్టి డాబా మీదకి లాక్కొచ్చాడు మధు. విచిత్రంగా చూడసాగింది సునీత. వెన్నెల గుడ్డిగా వెలుగుతోంది. ఆ వెలుగులో మధుముఖం వెలవెలపోతోంది. కళ్ళు వాచి ఎర్రబారాయి. ఎప్పుడూ తను మధుని అలా చూడలేదు. సందిగ్ధంగా చూడసాగింది. సునీ, నేను వెళ్ళిపోతున్నాను. ఇంతకాలం నువ్వు నాపై చూపించిన ప్రేమానురాగాలి కృతజ్ఞుణ్ణి. ప్రేమ అనే పదానికి నిర్వచనం తెలిస్తే నువ్వు నాతో వచ్చేయి. ఇద్దరం గంజో కడుగో తాగి జీవిద్దాం. సునీత ముఖంలోకి చూస్తూ అన్నాడు మధు. దిగ్భ్రాంతి చెందింది సునీత. తను ఎక్కడ ఉన్నా తల్లి పట్టుకుని తీసుకొస్తుంది. ఇంతకీ తనీ సాహసం చేయగలదా? సునీ, సమాధానం చెప్పు, తొందర ధ్వనించింది మధు గొంతులో. సారీ మధు, నీతో వచ్చి కోరి దరిద్రాన్ని వరించలేను. అమ్మ చెప్పిన ఆ డాక్టర్ని పెళ్లి చేసుకుంటే సంఘంలో పలుకుబడి, హోదా అన్నీ పెరుగుతాయి. నీ దారి నువ్వు చూసుకో. అతి నిబ్బరంగా వచ్చాయి సునీత గొంతు నుండి ఆ మాటలు. సునీతేనా ఇలా మాట్లాడుతున్నది? ఎంతలో ఎంత మార్పు! సుజాత విషయం ఈమె కూడా నమ్ముతున్నదా? భగవాన్, ఆ ఆశ కూడా నశించింది. ఆ ఆశ నశించడంతో ఆ ఇంటితో అన్ని బంధాలు తెగిపోయాయి. వీధిలోకి వచ్చాడు. ఒక్కసారి వెనుదిరిగి చూశాడు. ఆ ఇంటితో తన అనుబంధం ఇంచుమించు 10 ఏళ్ళు. అతని నేత్రాలు వెచ్చని అశ్రువులు స్రవించాయి. ఇటుపై తన గమ్యం ఏది? ఆలోచిస్తూ రోడ్డు మీదకొచ్చాడు. దూరంగా రైలు కూత వినిపించింది. అతని అడుగులు బరువుగా పడ్డాయి స్టేషన్ వైపుగా. ఆ మహానగరంలో జనసంచారం కాస్త తక్కువగా ఉన్నా తార్ రోడ్డు మీద ఖరీదైన కారు ఒకటి దూసుకు వస్తోంది. స్టీరింగ్ ముందు ఓ 45-50 మధ్య వయస్సు గల వ్యక్తి కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు. అతను చాలా హుందాగా ఉన్నాడు. అతని పక్కనే ఓ 18 ఏళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. వేగం ఇంటికి చేరుకోవాలన్న తపన ఆ ఇద్దరికీ ఉంది. అప్పటికీ నడిరేయి దాటింది. చల్లని మంచుగాలికి పరిసరాలు గడ్డకట్టినట్టు అనిపిస్తున్నాయి. బేబీ, నిద్ర వస్తోందా? లాలనగా అడిగారు ఆయన. అవును డాడీ. ఎంత వేగం ఇంటికి వెళదామా, ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తోంది. గారాలు పోయింది ఆమె. మై డియర్ బేబీ, ఎంత సుకుమారివమ్మా. అందుకే నా వెంట నిన్ను రావద్దంటాను అన్నారు ఆయన చిరుకోపం నటిస్తూ. ఆయన ఉమాపతిరావు గారు, నిర్మాత, దర్శకుడు. ఆమె ఆయన ఏకైక పుత్రిక ఇందులేఖ. ఇద్దరూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. సడన్ బ్రేక్ ఒక్కసారి కారు ఆగిపోయింది. డాడీ, భయంతో అరిచింది ఆమె. అటు చూడు బేబీ, రోడ్డు మధ్యగా ఎవరో వ్యక్తి పడి ఉన్నాడు. ఇద్దరూ గబగబా దిగారు. అతను యువకుడు, నిస్త్రాణగా నీరసంగా పడి ఉన్నాడు. క్షణకాలం ఆలోచించి అన్నారు ఉమాపతిరావు గారు, బేబీ, నువ్వు కొంచెం సాయం చెయ్యి, ఇతన్ని మన ఇంటికి తీసుకెళ్దాం అని. అతన్ని కారులో ఎక్కించారు. ఎవరో అభాగ్యుడు పాపం అన్నారు. ఉమాపతిరావు గారు మళ్ళా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అతని నుదుటి మీద శ్వేతబిందువులు తొణికిసలాడాయి, అలసటకు సూచనగా. ఆ రోజు డ్రైవర్ ఏదో పని ఉందంటూ వెళ్ళాడు.
అందుచేత 30 మైళ్ళు ఆయనే డ్రైవ్ చేయవలసి వచ్చింది. మరికొద్దిసేపట్లో వాళ్ళ ఇంటి ముందాగింది కారు. నౌకరు రంగయ్య సాయంతో అతన్ని లోపలికి చేర్చారు. మధ్య హాల్లో సోఫాలో పడుకోబెట్టారు అతన్ని. అతని వాలకం చూస్తూ ఉంటే 3-4 రోజుల నుంచి తిండి లేనట్టు అనిపిస్తోంది. అప్పటికే వంటవాళ్ళు, పనివాళ్ళు అందరూ నిద్రపోయారు. బేబీ కొంచెం వేడిపాలు తీసుకురా ఆజ్ఞ జారీ చేశారు ఉమాపతిరావు గారు. వెంటనే ఆమె పాలు తీసుకొచ్చింది. అతని నోట్లో 2-3 చెంచాలు పాలు పోశారు ఆయన. వెచ్చని పాలు నోట్లో పడగానే అతనిలో కదలిక వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. బాబు, ఇప్పుడు ఎలా ఉంది? చిరుదరహాసం వెళ్లి విరుస్తూ ఉండగా ప్రశ్నించారు ఉమాపతిరావు గారు. మీరు? సందేహంగా చూస్తూ ప్రశ్నించాడు అతను. నేను ఉమాపతిరావుని, సినీ ఫీల్డ్లో ప్రముఖమైన వ్యక్తిని. మరి నీవో? నేను కానాథని పేలవంగా నవ్వుతూ అన్నాడు మధు. ఐసి, నీ పేరు? మధు. మంచిది, రేపు అన్నీ మాట్లాడుకోవచ్చు. కాస్త విశ్రాంతి తీసుకో అబ్బాయి అని. రంగయ్య, ఈ అబ్బాయిని కనిపెట్టి ఉండు అని చెప్పి రా బేబీ పోదాం అంటూ మేడ మీదకు నడిచారు. ఆ రాత్రి విచిత్రంగా తోచింది మధుకు. 4 రోజులు గడిచాయి. ఉమాపతిరావు గారి ఆదరాభిమానాల్ని సంపాదించుకున్నాడు మధు. చక్కని మాట తీరు, ముఖవర్చస్తో వెలుగొందుతున్న మధు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నిజానికి మధుది స్ఫురద్రూపం. 2-3 సార్లు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు మధు. కానీ ఉమాపతిరావు గారు అందుకు ఒప్పుకోలేదు. బాబు, ఎక్కడైనా నువ్వు ఒంటరిగా జీవించవలసిందే కదా, అలాంటిది ఇక్కడే ఉండరాదు అని ఇందులేఖ తండ్రిని బలపరిచింది. చూడబోయి మధు, మా బేబీ చెప్తోంది, నువ్వు ఇక్కడి నుంచి అసలు వెళ్ళడానికి వీల్లేదు. నీకు ఏదైనా ఉద్యోగం చూస్తాను అన్నారు ఆయన. ఒక్కసారి దివాకర్ రావు గారి మధు అంతరంగంలో మెదిలారు. అప్పుడు ఆ దయామయుడు తనని ఆదుకున్నాడు. ఇప్పుడు ఈయన? భగవాన్, నువ్వు వివిధ రూపాల్లో నాకు దర్శనమిస్తున్నావా? మధు కళ్ళు చెమర్చాయి. ఉమాపతిరావు గారి పాదాలను స్పృశించాడు భక్తిపూర్వకంగా. లేవోయ్ అన్నారు ఉమాపతిరావు గారు అతన్ని లేవనెత్తుతూ. ఇందులేక నవ్వింది మధురంగా. ఆ నవ్వు మధు గుండెల్ని తాకి ఏ మధురలోకాలకో తీసుకుపోయింది. అంతలోనే కర్తవ్యం స్ఫురించింది. గతుక్కుమన్నాడు. అంతస్తుని మరిచిపోకూడదు. మౌనంగా కదిలాడు అక్కడి నుంచి. జీవితాలు చిత్రంగా ఉంటాయి. ఏ బ్రతుకు ఎటు పయనిస్తుందో తెలియదు. ఓ రోజు ఉమాపతిరావు గారు మధుని పిలిచి అన్నారు, అబ్బాయి, నీకో ఉద్యోగం చూశాను, చేస్తావా అని. తప్పకుండా చేస్తాను వినయంగా జవాబు చెప్పాడు మధు. నేను ఒక పిక్చర్ తీస్తున్నాను. అందులో అందరూ కొత్తవాళ్లే. నిన్ను అందులో హీరోగా బుక్ చేశాను. గుంభనగా నవ్వుతూ చూశారు ఉమాపతిరావు గారు. బాబుగారు, నాకు నటనలో ఓనమాలు కూడా రావు. మీరు తీసుకున్న ఆ నిర్ణయం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మధు, నీకు హీరో కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. భగవంతుడు నీకిచ్చిన వరం చక్కటి రూపం. దానితోనే ప్రారంభించు నీ జీవితాన్ని. అందుకు ఇందులేఖ కూడా ప్రోత్సహించింది. మధు, నాన్నగారు చెప్పినట్టు చెయ్యి. నీకు సంఘంలో పలుకుబడి, హోదా అన్నీ పెరుగుతాయి. నీకు జనసమూహం హారతి పడుతుంది. మధు మౌనంగా ఉండిపోయాడు. కొంతసేపు హోదా, పలుకుబడి మాట ఎలా ఉన్నా తన జీవితానికి దారి దొరుకుతుంది. సరే అన్నాడు ఉమాపతిరావు గారితో. అప్పటికే ఇందులేఖతో బాగా పరిచయం ఏర్పడింది అతనికి. ఇద్దరూ చెస్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, పుస్తకాలు చదువుతారు, కలిసి సినిమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తారు. ఆ జంటను చూస్తున్న ఉమాపతిరావు గారిలో ఏవో ఆశలు కదలాడసాగాయి. ఆయన ఎప్పుడూ ఇందులేఖ ఇష్టాన్ని వ్యతిరేకంగా నడుచుకోలేదు. ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించలేదు. తనకు తెలుసు, ఇందులేఖ బంగారం లాంటి పిల్ల, ఏనాడు హద్దులు మీరి ప్రవర్తించదు. మధు ఇందులేఖల స్నేహం ప్రేమగా మారుతున్నదా? మధు అంతరంగంలో ఒక్కసారి సునీత ప్రత్యక్షమైంది. సునీ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా? అతని నేత్రాలు వెచ్చని నీటి బిందువులను స్రవించాయి. ఇందు ప్రేమవాహినిలో పడి కొట్టుకుపోతూ తానెంతగానో అభిమానించిన సునీతనే మర్చిపోతున్నాడా? తప్పదు. సునీత తనది కాదు ఎన్నటికీ. మధు నటించిన పిక్చర్ సూపర్ హిట్ అయింది. నిర్మాతకి మంచి డబ్బును ఆర్జించి పెట్టింది. అతను నటుడిగా 10 కాలాలు నిలబడగల ఆశ కలిగింది ఉమాపతిరావు గారిలో. గర్వంతో ఆయన చెయ్యి మీసం మీదకు వెళ్ళింది. కొత్త నటులను తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు ఫీల్డ్లో అందరూ. ఎవరి కొత్త అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు, ఎంతో బాగా నటించాడు కూడా అన్నారు చాలామంది సినీ వ్యక్తులు. మధు నవ్వుకున్నాడు. తను నటించాడా? తన చేత ఉమాపతిరావు గారు అలా చేయించారు.
ఆయన డైరెక్షన్లో తను నటుడిగా నిలిచిపోయాడు. అంతే. తర్వాత పిక్చర్ మీద పిక్చర్ ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కొందరికి కాల్ షీట్లు ఇవ్వలేకపోతున్నాడు. ఇంటి చుట్టూ మనుషులు వెయిట్ చేస్తున్నారు తన కోసం. మొత్తం లేని మహారాజుల వెండితెర వెలుగుగా ప్రకాశిస్తున్నాడు. ఇంకా అతను ఉమాపతిరావు గారి ఇంట్లోనే ఉన్నాడు. చాలాసార్లు అన్నాడు, బాబుగారు నేను వేరే వెళ్ళిపోతాను అని. కానీ ఉమాపతిరావు గారు మౌనం వహించడంతో సాహసించలేకపోతున్నాడు. అసలు ఇందులేఖతో మాట్లాడడమే కుదరడం లేదు. ఆమె తనపై కినుకు వహిస్తోంది. ఇప్పుడు మధు బిజీ నటుడు. ఓ రోజు ఉన్నట్టుండి ఉమాపతిరావు గారికి హార్ట్అటాక్ వచ్చింది. అందరూ భయపడ్డారు. కొంతసేపు పోయిన తర్వాత మధుని దగ్గరగా పిలిచి అన్నారాయన, బాబు మధు, నువ్వు బేబీని పెళ్లి చేసుకో. నేను ఏ క్షణంలో కన్ను మూస్తానో నాకే తెలియదు అని. అంగీకార సూచకంగా తల ఊపాడు మధు. ఇందులేక మధు భార్య అయ్యింది. వారిది అనుకూల దాంపత్యం.